నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రాచలంలో శుక్రవారం రాములోరి కళ్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం నిర్వహిస్తారు. భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిథిలా స్టేడియంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వసతి, పారిశుధ్య పనులు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు వీవీఐపీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణానికి చకచకా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. భద్రాచలంలో శుక్రవారం రాములోరి కళ్యాణం, ఎల్లుండి పట్టాభిషేకం నిర్వహిస్తారు. భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. మిథిలా స్టేడియంలో భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు, తాగునీరు, వసతి, పారిశుధ్య పనులు చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసీ కెమెరాల నిఘాతో పాటు వీవీఐపీల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు ఆలయ అధికారులు. రైట్, ఇక శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తుంటాం శ్రీరామనవమి అనగానే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం మనందరికీ గుర్తొస్తుంటుంది. సో భద్రాచలంలో రాములోరి కళ్యాణానికి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి, డీటెయిల్స్? వంశీ, మనం చూడవచ్చు భద్రాద్రి రామయ్య కళ్యాణానికి అయితే భద్రాచలం ముస్తాబైందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం మిథిలా స్టేడియంలో ఉన్నాం. కళ్యాణం జరిగేటువంటి ప్రాంతం ఇది. రేపు ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు మొత్తం కూడా అధికారులు చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతానికి మనం మిథిలా స్టేడియంలోనే రేపు రాములూరు కళ్యాణం జరిగేటువంటి కళ్యాణ మండపం అని చెప్పుకోవచ్చు. ఈ మండపం కూడా ఇప్పటికే అధికారులు మొత్తం కూడా దీన్ని ముస్తాబు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చేటువంటి భక్తులు మొత్తం కూడా కళ్యాణాన్ని తిలకించే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా కళ్యాణ మండపం ఇక్కడ ఉంటుంది. కళ్యాణ మండపం చుట్టూ మొత్తం కూడా మిథిలా స్టేడియం ఇది. మిథిలా స్టేడియంలో ఉన్న కళ్యాణ మండపం చుట్టూ కూడా పూర్తి స్థాయి కూడా సెక్టార్లు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. సెక్టార్లు మొత్తం ఏర్పాటు చేసి భక్తులు ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు నేరుగా ఆ కళ్యాణం తిలకించే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ప్రతి సెక్టార్లో మనం చూసుకున్నట్టయితే ఒక్కొక్క సెక్టార్కి సంబంధించి సెక్టార్లలో కూడా ఆ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసిన సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే వచ్చినట్టు భక్తులు అందరికి కూడా అంటే కళ్యాణం కనపడకపోయినప్పటికీ కూడా ఏదైతే ఉందో సెక్టార్ల ద్వారా స్క్రీన్లలో చూడాలని చెప్పేసి కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి అయితే మనం మండపానికి సంబంధించినట్టు ఆ మండపం దగ్గర ఉన్న మండపం ఇప్పటికే పూర్తిగా వచ్చింది. ఇక పూలకు సంబంధించి పూలతోటి రేపు ఉదయం పూట అంటే రాత్రి పూట అలంకరించేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. ఎందుకంటే ఆ పూలు గినక ఇవన్నీ కూడా పెట్టి ఈ మండపాన్ని రేపు కళ్యాణం జరిగే మండపం కాబట్టి పూర్తి స్థాయి కూడా దీన్ని అలంకరణ చేసే పరిస్థితి కనపడుతుంది. ఇప్పటివరకైతే పూర్తి స్థాయి ఏర్పాట్లు జరిగినాయి. మనం చూడొచ్చు ముందు ఏదైతే కళ్యాణం మండపం ఉందో మండపానికి ముందు సెక్టార్లు అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా పూర్తి స్థాయి సెక్టార్లు మొత్తం కూడా ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టికెట్లు కూడా కేటాయించారు. మనం చూసుకున్నట్టయితే 7,500 నుంచి కూడా టికెట్లు ఉన్న సిచ్యువేషన్ కనపడుతుంది. అదేవిధంగా 2,500, 3,000, 200 అట్లా 100, 150 లాంటి టికెట్లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. నేరుగా టికెట్లు తీసుకున్న వాళ్ళు మాత్రమే సెక్టార్ లోనకు వచ్చే సిచ్యువేషన్. అంటే కళ్యాణం మండపం ఏదైతే ఉందో మండపాన్ని చుట్టూ కూడా కొన్ని సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఆ సెక్టార్లలో కేవలం టికెట్లు కొని వచ్చిన వాళ్ళు మాత్రమే సెక్టార్ కూర్చునే విధంగా చేశారు. అదే విధంగా పైన వైపు ఏదైతే ఉందో స్టెప్స్ కనపడతా ఉంటున్నాయి. మనం చూడొచ్చు ఆ సెక్టార్ల తర్వాత స్టెప్స్ ఉంటే స్టెప్స్ కూడా ఉచితంగా వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో టికెట్ లేకుండా వచ్చేటువంటి భక్తులు దాని మీద వరుసగా లైన్లో కూర్చునే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఏదైనా పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు జరుగుతున్న సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే రేపు కళ్యాణం ఉన్న నేపథ్యంలో కళ్యాణం సంబంధించిన రేపు ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీన్, మీరు చెప్తున్నట్టుగా ముఖ్యమంత్రి రాబోతున్నారు. భద్రతకు సంబంధించి ఆలయ అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితి కాబడుతుంది రేపు. ఎందుకంటే ప్రభుత్వ తరపు నుండి ఆ పట్టు వస్త్రాలు, ఆ ముత్యాల తరంబరాలను కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఇక్కడ ఆలయ అధికారులకు ఇస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎప్పుడైనా కళ్యాణం జరిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమంత్రి ఉంటారో ముఖ్యమంత్రి ఖచ్చితంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తరంబరాలని స్వామివారికి సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే రేపు సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కుటుంబ సమేతగా వచ్చి ఇక్కడ స్వామివార్లకి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు సిచ్యువేషన్ కాబడుతుంది. సీఎం ప్రోగ్రామ్
ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా భద్రత కూడా కట్టుదిట్టం చేసినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఎందుకంటే ఇరు రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రుల తాకిడి కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ కూడా ఎక్కువ వచ్చేటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే గతం నుంచి చూసుకుంటే, ఎందుకంటే ఇప్పటిగా దశాబ్దాల కాంచి కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో, రామదాస్ హయాం నుంచి కూడా ఇక్కడ కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆనవాయితీగా వస్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా పట్టు వస్త్రాలతో పాటు ముత్యాల తలంబరాలను అయితే సమర్పించాలి. ఇప్పటికే ఆ భద్రతకు సంబంధించినట్టు మనం చూడొచ్చు. ట్రయల్ రన్ కూడా పోలీసులు సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్టయితే ఈ సెక్టర్ల ప్రాంతంలో సీఎం వచ్చే రూటు దగ్గర ఇప్పటికే పోలీసులు అంటే భద్రత రేపు ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలని దాని మీద ఒక ట్రయల్ రన్ కోసం కూడా వచ్చినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే వచ్చినట్టు భక్తులకు మనం చూసుకున్నట్టయితే రేపు కళ్యాణం వచ్చేటువంటి భక్తులకు ఇప్పటికే భక్తులు ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఖాళీగా ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో మొత్తం బిల్డింగ్లు కానివ్వండి, లేదంటే సత్రాలు కానివ్వండి, ఫంక్షన్ హాల్ కానీ పూర్తి స్థాయిలో కూడా భక్తులు ఉండడానికి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గోదావరి నది తీరం ప్రాంతం కూడా మొత్తం కూడా ఆ టెంట్లతోటి ఏదైతే ఉందో సామ్యాన్లతోటి కూడా పూర్తి చేశారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ నైట్ సేద తీరడానికి వచ్చినట్టు భక్తులు మొత్తం కూడా అక్కడ ఫ్రీగా ఉండడానికి మొత్తం కూడా గోదావరి ప్రాంతం మొత్తం కూడా ఆ టెంట్లతోటి అయితే ఇట్లా సామ్యాన్లు వేసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇప్పుడు మనం చూసుకున్నట్టు సెక్టార్లో కూడా చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కూడా సెక్టార్లలో కూలర్లు, అదేవిధంగా స్క్రీన్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే కళ్యాణంకి వచ్చే ప్రతి భక్తులు కూడా ఖచ్చితంగా కళ్యాణం తిలకించే విధంగా, అంతేకాకుండా కళ్యాణం అయిపోయిన తర్వాత భక్తులకు నేరుగా ఎందుకంటే రాములవారి కళ్యాణం అంటే ఒక సెంటిమెంట్ ఉంటుంది. కళ్యాణం అయిపోగానే వెంటనే కూడా తలంబరాల కోసం మాత్రం పవిత్రంగా చూస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కళ్యాణానికి వచ్చినట్టు భక్తులు ఖచ్చితంగా తలంబరాలు లేని వాళ్ళు ఇంటికి వెళ్ళరు. అయితే నేపథ్యంలో అలాంటి తలంబరాలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 300 క్వింటాల తలంబరాలను కూడా ఏర్పాటు చేసినట్టు పరిస్థితి కాబట్టి, అంతేకాకుండా 80 కౌంటర్లను దాదాపుగా మనం చూసుకుంటే కళ్యాణ మండపం నుంచి దాదాపుగా బస్ స్టేషన్ వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక 80 కౌంటర్లు కూడా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తారు. ఆ కౌంటర్ల ద్వారా ముత్యాల తలంబరాలని భక్తులకు అందించే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా లడ్డుకు సంబంధించిన కౌంటర్స్ కూడా, ఎందుకంటే ప్రసాదం లడ్డు ప్రసాదం కావాలి కాబట్టి దానికి దాదాపుగా అవి ఒక 30 కౌంటర్లు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. ఏదైనా పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అవి పూర్తిగా రేపు జరగనున్నటువంటి రామయ్య కళ్యాణానికి పూర్తి స్థాయిలో కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఆలయానికి సంబంధించిన అధికారులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు భక్తులకు కలగకుంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా భద్రతతో పాటు అదేవిధంగా వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా ఈ మధ్యకాలంలో మనం చూడవచ్చు గ్యాస్ కొరత కానీ డీజిల్ కొరత ఉన్న నేపథ్యంలో భద్రాచలం సంబంధించిన హోటల్స్ దగ్గర కొద్దిగా అంటే ఎక్కువ కూడా జనాల తాకిడి ఉంటుంది, భక్తుల తాకిడి ఉంటుంది. కాబట్టి ఎక్కువ కూడా ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు ఉంటాయో, అంతేకాకుండా ఈ రోటరీ క్లబ్ ఇవన్నీ ఉంటాయో వాళ్ళ ద్వారా పూర్తి స్థాయిలో కూడా అన్నదాన కార్యక్రమం కానీ ఇవన్నీ కూడా చేయాలని. ఎస్ వంశీ. రాములవారి కళ్యాణానికి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామంటూ కూడా అటు భద్రాచల ఆలయ అధికారులు చెప్తున్న పరిస్థితి. చలువ పందిళ్లు ఏ విధంగా ఏర్పాటు చేశారు? మొత్తంగా వేసవి కాలం ఉండటంతో తాగునీటికి సంబంధించి భక్తులకు అంటే భక్తులు కళ్యాణాన్ని వీక్షించేందుకు చలువ పందిళ్లకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, మనం చూడొచ్చు ప్రస్తుతానికి మనం చలవ పందిల కింద ఉన్నాం. ఇవన్నీ కూడా మిథిలా స్టేడియం ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతం. ఇదంతా కూడా నేరుగా మనం చూడొచ్చు. పైకి ఆ కెమెరామెన్ చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా చలవ పందిళ్ళనే చెప్పుకోవచ్చు. అంటే టెంట్లతో మాత్రమే పందిళ్ళు వేసినట్టు పరిస్థితి కాబడుతుంది. గతంలో పందిళ్ళు అంటే తాటాకుల పందిళ్ళు వేసి మొత్తం కూడా ఒక సందడి వాతావరణం ఉండదు కళ్యాణం అంటే. ఎందుకంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా తాటాకుల పందిళ్ళు అనేది పూర్తిగా మర్చిపోయినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పుడు కేవలం క్లాత్ తోటి మాత్రమే పందిళ్ళు అయితే వేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇదంతా కూడా భక్తుల కోసం సంబంధించిన పందిళ్ళే. ఏదైతే కళ్యాణం జరుగుతుందో కళ్యాణం జరిగేటువంటి ప్రాంతంలో మొత్తం కూడా పందిర్లు కూడా మొత్తం ఏర్పాటు చేశారు. ఎందుకంటే భక్తులు ఎక్కడ కూడా ఎండకు ఉండకుండా పూర్తి స్థాయిలో కూడా కళ్యాణం తిలకించే వరకు కూడా పూర్తిగా కూడా వాళ్ళు నీడలో ఉండడం కోసం ఇవన్నీ పందిర్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వాళ్ళు ఉండేటువంటి సెక్టార్లకు సంబంధించి కూడా సెక్టార్లలో కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి కూలర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే కూలర్లు కూడా ఎందుకంటే వచ్చేటువంటి భక్తులు ఎంతకంటే దాదాపుగా గంటల తరబడి ఇక్కడ కూర్చోవాలి. ఎందుకంటే భద్రాద్రికి సంబంధించినటువంటి కళ్యాణం అంటేనే దాదాపుగా గంటల ముందే ఇక్కడికి చేరుకుంటారు. ఎందుకంటే భక్తులు పూర్తి స్థాయిలో కూడా ఉదయం నుంచి కూడా ఈ సెక్టార్లు మొత్తం కూడా నిండిపోయే సిచ్యువేషన్ కనపడుతుంది. ఎందుకంటే భక్తులు దాదాపుగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా ఇక్కడికి చేరుతున్నారు. ఇప్పటికే భక్తులు దాదాపుగా 1,00,000 మంది వస్తారని ఒక అంచనా కూడా అధికారులు వేసిన నేపథ్యంలో పూర్తిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అలాంటి ఏర్పాట్లు అంటే దాదాపుగా 1,00,000 మంది తిలకించే విధంగా 1,00,000 మంది భద్రాద్రికి భక్తులు చేరితే ఖచ్చితంగా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఏర్పాట్లు కావాలన్న దాని మీద పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో కూడా సెక్టార్లు ఏర్పాటు చేస్తున్నారు. సెక్టార్లే కాకుండా బయట నుంచి కూడా. ఎస్ వంశీ. నవీన్, మీరు చెప్తున్నట్టుగా మొత్తంగా కళ్యాణానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితి. సో భద్రాచల రామయ్య కళ్యాణం అంటేనే ఇక్కడ 2 ఘట్టాలు మనకు కనపడుతూ ఉంటాయి. మొదటిది కళ్యాణం అయితే రెండోది పట్టాభిషేకం. సో పట్టాభిషేకానికి సంబంధించి ఆలయ అధికారులు ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి నవీన్?
ఎస్ వంశీ, మనం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే కళ్యాణం జరుగుతున్న ప్రాంతం మిథిలా స్టేడియం ఉంది. ఇదే మిథిలా స్టేడియంలో రేపు కళ్యాణం తర్వాత రెండవ రోజు పట్టాభిషేకం ఉంటుంది. పట్టాభిషేకానికి గవర్నరు వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి గవర్నర్ పట్టు వస్త్రాలు రామయ్యకు సమర్పించే సిచ్యువేషన్ మనం చూడొచ్చు. ఎందుకంటే ఆనవాయితీకి వచ్చినటువంటి పరిస్థితి అంతా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే మొదట రోజు కళ్యాణం రోజు ముఖ్యమంత్రి ఎవరున్నా ముఖ్యమంత్రి ప్రభుత్వం నుంచి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తాడు. అదేవిధంగా పట్టాభిషేకానికి గవర్నర్ వస్తాడు. అయితే తెల్లారి రోజు పట్టాభిషేకం ఉంటుంది. కానీ యథావిధిగా ఇది ఏదైతే మిథిలా స్టేడియం ఉందో మిథిలా స్టేడియంలోనే అదే కళ్యాణ మండపం మీదనే పట్టాభిషేకం ఉంటుంది రామయ్యకి. అదేవిధంగా పూర్తి స్థాయిలో కూడా సెక్టార్లు కూడా యాస్టీజ్గా ఉంటుంది. అంటే వచ్చే భక్తులకు మనం చూడొచ్చు, అంటే కళ్యాణంతో పాటు పట్టాభిషేకానికి ఒకటే పాస్ ఇస్తారు. ఏదైతే వాళ్ళు కొనుక్కుంటున్నారో దాదాపు 750 అని మనం చెప్పుకుంటున్నామో ఈ పాసులు పూర్తి స్థాయిలో కూడా ఈ రెండింటికి కళ్యాణంతో పాటు పట్టాభిషేకానికి కూడా వర్తించే విధంగా కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా అంటే దాదాపుగా మనం చూడొచ్చు మిథిలా స్టేడియం ప్రాంతం నుండి దాదాపుగా ఆ ఆలయానికి సంబంధించినటువంటి మెయిన్ రోడ్డు వరకు కూడా పూర్తిగా చలవ పందిర్లు వేశారు. అంటే అక్కడ బస్సులు దిగి భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళు కేవలం నీడలో రావడం కోసమే పూర్తి స్థాయిలో కూడా అధికారులు మొత్తం కూడా చలవ పందిర్లు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎందుకంటే వీవీఐపీల తాకిడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి వస్తాడు, మంత్రులు వస్తారు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ వస్తారు. అయితే ఇది ఒక రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చే సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఆ విధంగానే భద్రత ఏర్పాటు చేశారు. వీవీఐపీల తాకిడి ఎక్కువ ఉండే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ఏర్పాట్లు చూసుకుంటే ఈసారి అభివృద్ధికి సంబంధించిన పనులు ఏదైతే భద్రాద్రి టెంపుల్ సంబంధించిన అభివృద్ధి పనులకు కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి దీనికి శ్రీకారం చుట్టనున్నాడు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా మంత్రుల తాకిడి కానీ ఎమ్మెల్యేల తాకిడి, ఎంపీల తాకిడి కూడా ఎక్కువ ఉంటుందని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఆ విధంగానే కట్టుదిట్టమైన భద్రత చేస్తున్నారు. అదేవిధంగా సెక్టార్లు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఎక్కడ కూడా సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా నేరుగా వాళ్ళు ఏదైతే దీనికి సంబంధించిన కళ్యాణం మొత్తం తిలకించే విధంగా కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు అయితే ప్రస్తుతానికైతే లేవనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా భక్తులు చేసుకుంటారు. అదే కాకుండా రామయ్య భక్తులు ఎవరైతే ఉంటారో కళ్యాణం కోసం నడిచి వచ్చే భక్తులు ఉంటారు సుదీర్ఘ ప్రాంతాల నుంచి దాదాపుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి భారీ ఎత్తున కూడా నడుచుకుంటూ కూడా కళ్యాణానికి వస్తున్న పరిస్థితి కాబట్టి వాళ్ళు మొక్కులు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళందరూ కూడా నడుచుకుంటూ వచ్చే భక్తులకు కూడా పూర్తి స్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులు ఒక నిర్ణయానికి వచ్చిన పరిస్థితి కాబట్టి ఏదైనా పూర్తి స్థాయిలో కూడా భారీ భద్రత అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. వంశీ, నవీన్, మీరు చెప్పినట్టుగా లక్షలాది జనం భద్రాచలం వైపు వస్తారు. రేపు దారులన్నీ కూడా అటు భద్రాచలం వైపే కనిపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత సామాన్యులను వేధిస్తోంది. సో డీజిల్ కొరత, పెట్రోల్ కొరత వల్ల చాలా మంది కూడా సందిగ్ధంలో ఉన్నారు. వెళ్ళాలా వద్దా అన్న సందిగ్ధంలో ఉన్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా? అంటే భద్రాచలం కానీ ఇటు ఖమ్మం కానీ పరిసర ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్ సరఫరా చేసే విధంగా ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారా? ఇప్పటికే అధికారులు కూడా ఒక ప్రకటన చేశారు. ఎందుకంటే లాంగ్ నుంచి వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో వెహికల్ ద్వారా రాకండి, కేవలం ఆర్టీసీ సౌకర్యం ఏదైతే ఉందో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆర్టీసీ సౌకర్యం ఉంది, ట్రైన్ల సౌకర్యం ఉంది కాబట్టి ట్రైన్ల ద్వారా కానీ బస్సుల ద్వారా కానీ రానివ్వండి. ఏసీ బస్సులు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రత్యేక బస్సులు కూడా ఈసారి పెడుతున్నట్టు పరిస్థితి కాబట్టి బస్సుల ద్వారా రమ్మని చెప్పేసి కూడా ఒక పక్క అధికారులు ఒక ప్రచారం కూడా చేస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంతేకాకుండా ఇప్పటికే భద్రాచలం సంబంధించిన డీజిల్ కొరత అనేది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఎందుకంటే 1,00,000 మంది భక్తులు ఒకేసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్టారెంట్లు కానీ డీజిల్, పెట్రోల్ సమస్య కూడా ఎక్కువ ఉండే అవకాశం కనపడతా ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు ప్రతి వాహనం ఏ వాహనం అయినా సరే ఖచ్చితంగా లాంగ్ నుంచి వచ్చినప్పుడు దాదాపుగా 400-500 కిలోమీటర్ల నుంచి వచ్చినప్పుడు దాదాపుగా ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే దాదాపుగా 400 కిలోమీటర్లు ఉంటుంది, దాదాపుగా 350-400 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళు తిరుగు ప్రయాణం పోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ డీజిల్ కానీ పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ కొట్టించుకోవాల్సిన పరిస్థితి కాపాడుతుంది. అయితే ఇక్కడ బంకుల సంఖ్య కూడా ఎందుకంటే భద్రాచలం టౌన్లో దాదాపుగా ఏళ్ల మీద లెక్క పెట్టే బంకులు ఉన్నాయి. దాదాపుగా మహా అంటే ఒక 4-5 బంకుల కంటే ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో కూడా ఆ బంకులకి ఆ తాకిడి కూడా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే పట్టణ వాసులు ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు 1,00,000 మంది సంబంధించిన ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి డీజిల్, పెట్రోల్ కొట్టాలి. ఎందుకంటే అధికారులు కూడా మనం చూసుకున్నట్టయితే భారీ ఎత్తున కూడా అధికారులు కూడా దాదాపు వేల సంఖ్యలో కూడా చేరుకున్నట్టు పరిస్థితి కాబట్టి వాళ్ళకు కూడా డీజిల్, పెట్రోల్ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ వాహనాలు కూడా తిరగాలి కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో కొద్దిగా అయితే వెహికల్స్ తగ్గించమని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. వచ్చేవంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. ఎందుకంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్టయితే ఈ గ్యాస్ కొరత వల్ల కొంచెం రెస్టారెంట్లు ఏదైతే భద్రాచలంలో రెస్టారెంట్లు ఉన్నాయో రెస్టారెంట్లు ఇప్పటికే రేట్లు పెంచినటువంటి పరిస్థితి కాబడుతుంది. ఫుడ్కు సంబంధించినటువంటి ఏవైతే ఐటమ్స్ ఉంటాయో అవన్నీ కూడా రేట్లు పెంచారు. కానీ ఆలయానికి సంబంధించిన అధికారులు మాత్రం ఒకటే చెప్తున్నారు, కొంచెం స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి, ముందుకు వచ్చినట్టు భక్తులకి ఏదైతుందో అన్నదానం కానీ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. భద్రాచలం ఒకటే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఖమ్మం జిల్లా కానీ పక్కన ఉన్నటువంటి వరంగల్ జిల్లా కానీ ఇక్కడ ఉన్నటువంటి భారీ పరిశ్రమలు ఉంటాయి కాబట్టి ఆ పరిశ్రమల నుంచి కూడా వాళ్ళు
స్వచ్ఛందంగా ఇక్కడ ఏర్పాట్లు చాలా ఏదైతే ఉందో మజ్జిగతో పాటు అదేవిధంగా మధ్యాహ్నం వాళ్ళకి అన్నదాన కార్యక్రమం కూడా చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా సెక్టార్లకు సంబంధించినట్టు మనం చూడొచ్చు. ఇటు సైడు మొత్తం కూడా భక్తులు ఉండే సెక్టర్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ సెక్టర్ దాదాపుగా 7,500 అని చెప్పుకోవచ్చు. కళ్యాణం జరిగే ఉంటుంది, కళ్యాణ మండపానికి పక్కన ఇది ఎదురుగా ఉంటుంది. ఇక్కడ 7,500 దీని రేటు పెట్టారు. పక్కన వచ్చేవంటి ఏదైతుందో 2,500కు సంబంధించిన సెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా పూర్తి స్థాయి కూడా ఏర్పాట్లు అయితే అయిపోయినాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులకు మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి అన్ని అందే విధంగా పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేయకుండా పూర్తి స్థాయిలో కూడా తలంబరాలు అంటే ఎందుకంటే పవిత్రంగా భావించేటువంటి తలంబరాలే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కళ్యాణం జరగగానే వెంటనే భక్తులు ఎప్పుడైనా సరే తలంబరాల కోసం ఎగబడతా ఉంటారు కౌంటర్ల కాడ. సో ఎలాంటి ఇబ్బంది లేకుండా కౌంటర్ల సంఖ్య కూడా గతంలో 60 కౌంటర్లు ఉంటే దాన్ని ఇప్పుడు 80 కౌంటర్లు అంటే 20 కౌంటర్లు ఎక్కువ కూడా చేశారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దాదాపుగా మిథిలా స్టేడియం నుంచి బస్టాండ్ వెళ్ళేవంటి ప్రయాణికులు ఎవరు ఉంటారో భక్తులు ఎవరు ఉంటారో అక్కడ దాకా కూడా పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసాం. అందరికి కూడా ఎవరు కూడా అందలేదో లేకపోతే కళ్యాణానికి రానోళ్ళు కూడా భద్రాచలం రానోళ్ళు కూడా నేరుగా పోస్టల్ ద్వారా కానీ కార్గో ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. పూర్తి స్థాయిలో కూడా రేపు జరిగేవంటి రామయ్య కళ్యాణానికి సంబంధించిన పనులు మొత్తం పూర్తయిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనపడతా ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ నవీన్.